సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం కుక్కట్పల్లిలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ అభిలాష్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అంటే మనం జనరల్ గా ఏ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కి రూట్ కెనాల్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో చాలా మందికి రూట్ కెనాల్ అంటే ఏంటో కూడా తెలియదు. అసలు ముందుగా చెప్పండి సార్, రూట్ కెనాల్ అంటే ఏంటి? మనకు నార్మల్ గా ప్రతి పంటిలో డిఫరెంట్ పార్ట్స్ లేయర్స్ ఉంటాయి. దానిలో పై లేయర్ ని ఎనామిల్ అంటాము. ఎనామిల్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ పార్ట్ అండి. దానికి ఎటువంటి సెన్సేషన్ కూడా ఉండదు. దాని తర్వాత ఉండే లేయర్ ని డెంటిన్ అంటాము. దానినే సెన్సిటివ్ లేయర్ అని కూడా అంటాము. దాని తర్వాత సాఫ్టెస్ట్ పార్ట్ ఆఫ్ ద టూత్ అంటే దానిలో పల్ప్ అంటాము. దాని లోపల నరాలు, తర్వాత బ్లడ్ సప్లై అనేది ఉంటుంది. యూజువల్ గా పన్ను పుచ్చడం అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. లైక్ ఈ పుచ్చడంకి చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ ఎప్పుడైతే మనం తినే ఫుడ్ లోపల షుగర్స్ ఎక్కువ తీసుకుంటే ఆ షుగర్స్ అనేది ఆ పంటి పైన ఉండి అలానే మనం క్లీన్ చేసుకోకుండా వదిలేయడం వల్ల అలానే వదిలేస్తే అది దానిలో బ్యాక్టీరియాతో చర్య జరిపి మొత్తం యాసిడ్స్ రిలీజ్ చేస్తాయి. ఈ యాసిడ్స్ అన్ని కూడా పంటి పైన అలానే ఉండడం వల్ల ఈ యాసిడ్స్ తోని పన్ను అనేది కొద్దిగా డ్యామేజ్ అవుతా ఉంటది. సో బేసిక్ గా ఈ డ్యామేజ్ అనేది ఎనామిల్ వరకే అంటే పై లేయర్ వరకే ఉండింది అనుకోండి, అప్పుడు దాన్ని సిమెంట్ వేసి నార్మల్ గా సరి చేసుకోవచ్చు. కానీ ఈ పిప్పి అనేది బ్యాక్టీరియా డెంటిన్ తర్వాత పల్ప్ వరకు రీచ్ అయితే మనకు అప్పుడు సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. బేసిక్ గా డెంటిన్ వరకే ఈ పిప్పి ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే మామూలుగా చల్లటివి కానీ వేడి కానీ తీసుకున్నప్పుడు సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం నోటీస్ చేస్తాం యూజువల్ గా. అప్పుడు కానీ మనం డెంటిస్ట్ దగ్గరికి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మామూలు సిమెంట్ తోనే సరి చేయవచ్చు. కానీ ఈ సెన్సిటివిటీ అనేది పెరిగి కంటిన్యూస్ గా నొప్పిలాగా కన్వర్ట్ అవుతుంది. పడుకున్నప్పుడు నొప్పి పెరగడము, తర్వాత ఈ నొప్పి కూడా ఇంకా ఎక్కువ పెరిగి తర్వాత వేర్ల లోపల అంటే పన్ను లోపల ఉండే వేరు అనేది ఎముక లోపల ఉంటుంది. అది మనకు బయటికి కనబడదు. సో ఈ వేరు వరకు వెళ్ళినప్పుడు ఈ పుప్పి ద్వారా మనకి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అంటే చీము లాగా ఫామ్ అవుతుంది. సో ఈ చీము ఫామ్ అయితే మనకి వాపు లాగా వచ్చేస్తుంది. సో అటువంటి కండిషన్స్ లో ఈ పిప్పి అనేది నరానికి తర్వాత బ్లడ్ సప్లై త్రూ మనకి హార్ట్ ఇష్యూస్ కూడా క్రియేట్ చేయవచ్చు. అలా కూడా ఉంటుంది. సో అందుకని డెంటల్ ట్రీట్మెంట్ అనేది నెగ్లిజిబుల్ అవాయిడ్ చేయడం అనేది కాదు, ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది. అంటే ఇప్పుడు ఇది ఎవరికి సజెస్ట్ చేస్తారు? జనరల్ గా ఏ ఏజ్ వాళ్ళకి చెయ్యొచ్చు? ఎందుకంటే హార్ట్ కూడా ఇష్యూస్ వస్తాయి అంటున్నారు కాబట్టి, సో ఎంత ఏజ్ వరకు చేయొచ్చు ఇది? యాక్చువల్లీ రూట్ కెనాల్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఉండదండి. రైట్ ఫ్రమ్ ఎప్పుడైతే పన్ను నోట్లోకి అంటే ఫస్ట్ టూత్ మన మౌత్ కు వచ్చినప్పటి నుండి పన్ను పోయే వరకు, సో ఈ ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కొద్దిగా టైం కన్స్యూమింగ్, క్లీనింగ్ ప్రొసీజర్ అనేది టైం టేకింగ్ కాబట్టి చైర్ పైన వాళ్ళు కూర్చోగలిగి ఉండాలి అంతే. అదొక్కటే ట్రీట్మెంట్ కి ఆప్షన్. సార్, అంటే ఇప్పుడు ఈ రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? కరెక్ట్, గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలా మందికి అపోహ ఉంది. లైక్ రూట్ కెనాల్ చేసుకున్నా కూడా నొప్పి తగ్గదని, లేదంటే చేసిన తర్వాత కూడా నొప్పి రావచ్చు అని. డెంటల్ కి చాలా మంది భయపడుతూ ఉంటారు లోపల, అందులో రూట్ కెనాల్ అనేసరికి లోపల. యాక్చువల్లీ ఏంటంటే నిజంగా చెప్పాలంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అన్ని నొప్పుల కన్నా చాలా సివియర్ గా ఉంటది. అండ్ కాకపోతే దాన్ని సింప్లిఫై చేయడానికి మనము అనస్థీషియా, లోకల్ అనస్థీషియా అని ఫస్ట్ ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాము. ఈవెన్ నవడేస్ ఆ ఇంజెక్షన్ ప్రిక్ కూడా తెలియకుండా స్ప్రే లాంటిది ఫస్ట్ చేసి దాన్ని పూర్తిగా నమ్ చేసి మొద్దు బారాక ఆ తర్వాత ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం. బేసికల్
గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. నార్మల్ గా పన్ను తీయడం అనుకోండి, సింపుల్ గా ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి ఒకే ఇన్స్ట్రుమెంట్ తో పన్ను తీసేస్తాం అండ్ అది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో అయిపోయింది. కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో మెటీరియల్స్ కానీ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, మేము ఫైల్స్ అంటాము, సూదులు లాంటి మెటీరియల్స్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే పంటి లోపల ఉన్న నరాలను క్లీన్ చేయడానికి, ఆ వేరు లోపల తీయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూదులు లాంటి ఇన్స్ట్రుమెంట్స్, వాటిని ఫైల్స్ అంటాం. వాటితో క్లీన్ చేస్తాం కాబట్టి ఇవన్నీ చూసి భయపడతారు. బట్ ఆఫ్టర్ అనస్థీషియా అసలు ఏమీ తెలియదండి. సరే అంటే ఇప్పుడు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? ఆఫ్టర్ రూట్ కెనాల్ మనము ముందు రూట్ కెనాల్ తో యూజువల్ గా మన దగ్గరికి డెంటిస్ట్ల దగ్గరికి ఎప్పుడు వెళ్తామంటే అంటిల్ అండ్ అన్లెస్ పెయిన్ పెరిగే వరకు వెళ్ళాం, మనం అవాయిడ్ చేసేస్తాం. కాకపోతే వన్స్ పెయిన్ పెరిగింది అనుకోండి, పెయిన్ పెరిగినప్పుడు మీకు వచ్చే ఆ నొప్పితో కంపేర్ చేస్తే ఆఫ్టర్ రూట్ కెనాల్ మీరు చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. దాదాపుగా ఫస్ట్ ఉండే పెయిన్ లో ఒక 10% to 20% డిస్కంఫర్ట్ ఉంటది ఒక 2 days వరకు. ఎందుకంటే మన వేర్ల వరకు క్లీన్ చేయాలి కాబట్టి ఆ వేర్లకంతా క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటది. అందుకోసమే మేము ఏం చేస్తామంటే ఆఫ్టర్ రూట్ కెనాల్ ఆ చేసిన వైపు, ఇప్పుడు మనం రైట్ సైడ్ చేస్తున్నాం అనుకోండి, రైట్ సైడ్ వైపు కొద్దిగా గట్టి పదార్థాలు తినొద్దు అంటాం. రెగ్యులర్ డైట్ అంతా తీసుకోవచ్చు, కాకపోతే గట్టివి కానీ తర్వాత అతుక్కునే పదార్థాలు అంటే బెల్లంతో చేసే పదార్థాలు, తర్వాత ఏంటంటే చూయింగ్ గమ్స్, ఇవన్నీ అతుకుతాయి కదా, అవన్నీ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మనం అటువైపు తినొద్దు అంటాం. ఎందుకు అంటే ఇవన్నీ తింటూ ఉంటే మనం పెట్టిన సిమెంట్ ఊడడానికి ఛాన్స్ ఉంది. వన్స్ సిమెంట్ ఊడితే మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం అటువైపు తినొద్దు అంటాం. సార్ అంటే ఒక్క విషయం చెప్పండి, చాలా మందికి ఇప్పుడు ఈ రూట్ కెనాల్ చేయించుకుంటే ఏదో పళ్ళు లూజ్ అయిపోతాయనో ఊడిపోతాయని అలాంటి అపోహలు కూడా చాలా మందికి ఉంటాయి. అది ఎంతవరకు నిజం అంటారు? అది కంప్లీట్ గా ఫాల్స్ అండి, అది మిత్. అది ఏంటంటే మన ముందు వాళ్ళు ఏదో ఒక ట్రీట్మెంట్ చేసుకుని ఉంటారు, అది రూట్ కెనాల్ అయి ఉంటుంది అనుకోండి, వాళ్ళు వెళ్ళిన కండిషన్ డిఫరెంట్ గా ఉంటది. అంటే లైక్ పన్ను విరిగిన దాన్ని చేసుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు, ఆల్రెడీ కదిలిపోయిన పళ్ళకు కూడా ట్రీట్మెంట్ కోసం అని వెళ్ళి ఉండొచ్చు. సో ఇది త్రూ ఓరల్ అంటే మౌత్ దాకా పబ్లిసిటీ ఉంటది. ఏంటంటే వాళ్ళ కండిషన్ తో మనల్ని పోల్చుకోలేము. ఇప్పుడు ఒకరికి ఫీవర్ వచ్చింది అనుకోండి, వాళ్ళ ఫీవర్ వచ్చే కండిషన్ వేరే, మనకు వచ్చింది వేరే. సో మనం ఏంటి, మన కండిషన్ ఏంటి అని అంటిల్ అండ్ అన్లెస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి కనుక్కొని దీనికి నిజంగా అలా అవుద్దా అని మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుంటే బెటర్. అంటే ఇప్పుడు ఇది పిల్లలకు కూడా చేయొచ్చా సార్? అంటే చిన్న పిల్లలకి? అవునండి, చిన్న పిల్లలకు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే పెద్ద వాళ్ళలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెటీరియల్స్ చిన్న పిల్లల్లో వాడం. ఎందుకు అంటే చిన్న పిల్లల్లో అవంతా ఊడిపోయే పళ్ళు. సో అందుకోసం మేము ఏం చేస్తామంటే దాన్ని పల్పెక్టమీ అంటారు. ఆ ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్ కూడా పీడియాట్రిక్ డెంటిస్ట్ అంటే పీడోడాంటిస్ట్ అంటాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ ఈ ప్రొసీజర్ ఉంటుంది, క్లీనింగ్ మెథడ్ అంతా సేమ్, కాకపోతే దానిలో పెట్టే సిమెంట్, నింపే సిమెంట్ అంతా కూడా అది రిజార్బుల్ సిమెంట్ అయి ఉంటుంది. సో అది పన్నుతో పాటుగా ఊడి వచ్చింది. కాకపోతే మనం రూట్ కెనాల్ తర్వాత ఇప్పుడు పెద్దవాళ్ళలో పర్మనెంట్ క్యాప్ వేసుకున్నట్టు చిన్న పిల్లల్లో స్టీల్ క్యాప్ వేస్తాం. సో ఆ క్యాప్ తో సహా పన్ను ఊడుతుంది, నార్మల్ గా పర్మనెంట్ టూత్ వచ్చేసి. ఆ క్యాప్స్ గురించి కూడా ఒకసారి వివరంగా చెప్పండి సార్. అంటే ఎలాంటి క్యాప్స్ వేయాలి ఏంటి, అంటే దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? అవునండి, క్యాప్స్ ఆఫ్టర్ రూట్ కెనాల్, వన్స్ రూట్ కెనాల్ కంప్లీట్ అయ్యాక ఈ మనకు ఏంటంటే క్యాప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్ దానిపైన పెడతాం. సో క్యాప్స్ ఎందుకు పెడతాం అనేది ఫస్ట్ చెప్తాను. ఆఫ్టర్ రూట్ కెనాల్ ఏంటంటే మనకి క్యాప్ వేస్తే మనం ఆల్రెడీ పన్ను వీక్ అయి ఉంటుంది కదా, పుచ్చు వల్ల వీక్ అయి ఉంటుంది. సో దాన్ని ఏదైనా గట్టి తిన్నప్పుడు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పైన లేయర్ లాగా క్యాప్ వేస్తాం. యాజ్ ద నేమ్ సజెస్ట్, క్యాప్ అంటే కవర్ చేసేది అన్నట్టు. సో క్యాప్ వేస్తాము, ఆ క్యాప్ ను సిమెంట్ సహాయంతో పన్నుకు అతికిస్తాం. సో ఈ క్యాప్స్ లో చాలా వెరైటీలు ఉన్నాయండి, నేను బేసిక్ గా చెప్తాను. ఒకటి సిల్వర్ క్యాప్,
క్యాప్, అంటే మెటల్ తో ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ తో చేస్తారు. సెకండ్ క్యాప్ వచ్చేసి ఈ స్టీల్ పైన వైట్ కలర్ కోటింగ్, పోర్సిలిన్ ఫ్యూజ్డ్ మెటల్ అంటాము, అది సెకండ్ క్యాప్. అండ్ థర్డ్ వచ్చేసి జిర్కోనియా క్యాప్, ఇది అడ్వాన్స్డ్ క్యాప్ అన్నమాట. సో ఈ జిర్కోనియా క్యాప్ లో ఇన్సైడ్ మెటల్ కూడా ఉండదు, టోటల్ వైట్ కలర్ గా ఉంటది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్యాప్స్ వేస్తాము. ఏ క్యాప్ అయినా వెల్ అండ్ గుడ్, స్ట్రెంగ్త్ వైజ్ అంతా సేమ్ ఉంటాయి. కాకపోతే ఈస్థెటిక్ వైజ్ అంటే చూడడానికి స్టీల్ క్యాప్ అయితే కనబడుద్ది, వైట్ కలర్ క్యాప్స్ కనబడవు. అండ్ ఈ వైట్ కలర్ లేయర్ వచ్చే ఇంకొక క్యాప్ పోర్సిలిన్ ఫ్యూజ్ మెటల్ అన్నాను కదా, దానికి జిర్కోనియాకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ పోర్సిలిన్ ఫ్యూజ్ మెటల్ క్యాప్ లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రిపీటెడ్ యూసేజ్ వల్ల ఆ పైన ఉన్న వైట్ కలర్ లేయర్ అనేది ఊడే ఛాన్స్ ఉంది. కానీ జిర్కోనియాలో అలా ఊడడం ఏమీ ఉండదు, అంతే డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఈ క్యాప్స్ పెట్టుకున్న తర్వాత మనం ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చా సార్ ఫ్యూచర్? ఖచ్చితంగా అంత నార్మల్ ఫుడ్ తినేయొచ్చు. కాకపోతే మరీ సివియర్ హార్ట్ లైక్ ఎముకలు గానీ, నాన్ వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ లో గోవా సీడ్స్ చాలా హార్డెస్ట్ ఉంటాయి కదా, జామకాయలు సీడ్స్ అంతా కూడా, ఇవి తిన్నప్పుడు ఈ పోర్సిలిన్ ఫ్యూజ్ మెటల్ అనే క్యాప్ ది పైన వైట్ కలర్ లేయర్ పోయే ఛాన్స్ ఉంది. కానీ మిగతా క్యాప్లన్నీ కూడా ఏమి ఇబ్బంది కాదు. సో నార్మల్ గా ఫుడ్ అనేది తీసుకోవచ్చు. సార్ అంటే చెప్పండి, చాలా మంది ఇప్పుడు ఈ రూట్ కెనాల్ కానీ అసలు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు, ఎందుకంటే ఎనామిల్ పోతుందని, ఎక్కువ క్లీనింగ్ చేస్తారు, సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ మనం మేజర్ గా ఏమనుకుంటామంటే ఎవ్రీ 6 months ఒకసారి క్లీనింగ్ అనేది మస్ట్, దాన్ని స్కేలింగ్ అంటాం మేము, అలా అనుకుంటాము. కాకపోతే ప్రొఫెషనల్ క్లీనింగ్ అయిన ఈ స్కేలింగ్ మనం మెషిన్ తోనే చేస్తాం. సో ఎంత అవసరం ఉన్న మేరకు మనం చేసినా కూడా దేర్ ఆర్ ఛాన్సెస్, ఎలా అంటే మైక్రాన్స్ లో ఎనామిల్ పోయి అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. సో దీనికోసం మేమేం సజెస్ట్ చేస్తామంటే, వన్స్ ఒకవేళ ఆల్రెడీ మీకు స్కేలింగ్ చేయాల్సి అవసరం ఉంటే, అంటే పళ్ళు గారబట్టేసి ఉంటే ఫస్ట్ స్కేలింగ్ చేయించుకోండి. ఆ తర్వాత నుండి యూ హ్యావ్ టు మెయింటైన్ లైక్ దాట్, అంటే బ్రషింగ్ చేయడము, టంగ్ క్లీనింగ్ చేయడము, అండ్ తర్వాత ఫ్లాసింగ్ అంటాము. 2 పళ్ళ మధ్యలో థ్రెడ్ లాంటి మెటీరియల్ సహాయంతో క్లీనింగ్, ఫ్లాసింగ్ అంటాం. ఇవన్నీ చేసుకుంటే ఇంకా మీదట మళ్ళీ మీకు గార పట్టదు. సో దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ మళ్ళీ లైక్ స్కేలింగ్ అవసరం అనేది ఉండదు. బట్ ఎవ్రీ 6 months కి చెకప్ అనేది మస్ట్. సో మీరు చెకప్ చేయించుకుంటే ఏమవుద్దంటే, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే ఈ లైక్ మేజర్ ప్రాబ్లమ్ కి వెళ్లకుండా ముందే డాక్టర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు, మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. యాక్చువల్ గా ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే స్మైల్ అని చెప్పాలి. అవునండి, కరెక్ట్. సో బ్యూటిఫుల్ ఫేస్ కి బ్యూటిఫుల్ స్మైల్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఆ స్మైల్ గురించి చెప్తే, స్మైల్ డిజైనింగ్ గురించి చెప్పండి సార్. నవేడేస్ ఈ స్మైల్ డిజైనింగ్ అనేది చాలా గ్రో అవుతుందండి. లైక్ ఎక్కువగా లైక్ మీరు మీడియా పర్సన్, మీకు మెయిన్ గా కావాల్సింది ఫేస్ అండ్ ఆ తర్వాత స్మైలే చూస్తారు. సో డెఫినెట్ గా స్మైల్ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. సో ఏంటంటే ఈ స్మైల్ డిజైనింగ్ నేమ్ సజెస్ట్ చేసినట్టే మన నవ్వే విధానాన్ని మనం డిజైన్ చేసుకోవడం. సో ఈ స్మైల్ డిజైనింగ్ లో యూజువల్ గా పళ్ళ మధ్యలో గ్యాపులు కానీ, లేదంటే ఎత్తు పళ్ళు కానీ, పన్ను మీద పన్ను లైక్ జిగ్జాగ్ గా ఉండడం కానీ, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అండి. ఇవేంటంటే మెయిన్ గా అవి రావడానికి రీజన్ అనేది చూస్తాం ఫస్ట్ గా. సో యాజ్ జెనెటిక్స్ లో రావచ్చు, లేదు అంటే టీత్ పెద్దగా ఉండి జాస్ చిన్నగా ఉంటే అలా అయినా రావచ్చు. దాన్ని టూత్ మెటీరియల్ అండ్ జా డిస్క్రిపెన్సీ అంటాం మేము, అంటే మెటీరియల్స్ లో డిఫరెన్స్ వల్ల. సో అలా కూడా రావచ్చు. దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇన్వేజివ్ అండ్ బోత్ నాన్ ఇన్వేజివ్. అంటే ఏంటంటే పర్పస్ఫుల్ గా మనము ఏదైనా టూత్ ని ట్రిమ్ చేయడాన్ని ఇన్వేజివ్ అంటాము. నాన్ ఇన్వేజివ్ అంటే లైక్ బ్రేసెస్ వేసుకోవడం కానీ, లేదంటే అలైనర్స్, అడ్వాన్స్డ్ ఇప్పుడు అలైనర్స్ అని ఉన్నాయి, అవైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ బ్రేసెస్ అండ్ అలైనర్స్ వల్ల ఏమవుతుందంటే పళ్ళని దగ్గరికి జరపడం లేదా వరుస మార్చడం. సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్వాన్స్డ్ గా ఏమొచ్చాయంటే ఈవెన్ పళ్ళు తీయకుండా పళ్ళ వరుసను సెట్ చేసుకునే విధానం కూడా వచ్చేసింది. సో అదైనా చేసుకోవచ్చు. ఇంకొకటి ఇన్వేజివ్ అన్నాను కదా, లైక్ ఏజ్ పెరిగాక ఎప్పుడైనా ఈ బ్రేసెస్ అండ్ అలైనర్స్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ రిజల్ట్ అండ్ అవుట్కమ్ రావాలంటే
మెయిన్ గా టీనేజ్ లో చేయించుకోవాలి. సో ఏజ్ పెరిగిన తర్వాత ట్రీట్మెంట్ అవుతుంది కానీ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఎముక కొద్దిగా అరగడం అనేది జరగచ్చు. సో అందుకని అటువంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే స్మైల్ డిజైనింగ్ లో ఇన్వేజివ్ ట్రీట్మెంట్ లైక్ క్యాప్స్ వేస్తామన్నమాట. సో ఇన్ కేస్ చాలా ఎత్తుగా ఉన్నాయనుకోండి పళ్ళు, అటువంటి వాళ్ళకి ఎక్కువ అరగదీయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి రూట్ కెనాల్ చేసేసి ఆ తర్వాత క్యాప్స్ వేస్తాము. లేదు అంటే మిగతా వాళ్ళకి రూట్ కెనాల్ అవసరం లేకుండా కూడా క్యాప్స్ వేసేస్తాం. సో దీన్ని స్మైల్ డిజైనింగ్ అంటారు. అంటే ఇందాక మీరు అన్నారు కదా, ఇవన్నీ జెనెటిక్ గా కూడా వస్తుందా? డెఫినెట్ గా అండి. లైక్ గ్యాప్స్ కానీ అండ్ తర్వాత మెటీరియల్స్, టూత్ మెటీరియల్ డిస్క్రిపెన్సీ అంటే పేరెంట్స్ కి కానీ బ్లడ్ రిలేషన్స్ కి కానీ ఒకవేళ మీకు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటే, ఎత్తు పళ్ళు అయినా ఉంటే ఖచ్చితంగా అది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసింది లైక్ న్యూ స్టడీస్ ప్రకారం ఈవెన్ లైక్ పుట్టి పళ్ళు కూడా జెనెటిక్స్ త్రూ ట్రాన్స్ఫర్ అవుతాయి అని తెలిసింది. సార్, ఒక డెంటల్ డాక్టర్ గా అడుగుతున్నా, అసలు ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి టెక్నాలజీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఎలాంటి టెక్నాలజీ వస్తుందంటారు? మెయిన్ గా అయితే కొత్త అడ్వాన్సెస్ రాబోతున్నాయండి. లైక్ ఆల్రెడీ వచ్చిన వాటికి కూడా అడ్వాన్స్మెంట్స్ అన్నమాట. లైక్ లేజర్ కానీ, లేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే లైట్ ని మనం ఇష్టం ఉన్న మ్యాగ్నిట్యూడ్ లో పంపించి మనకు కావాల్సిన విధంగా ట్రీట్మెంట్ చేసుకోవడం. సో ఇది మోర్ పెయిన్లెస్ అండి. అసలు అనస్థీషియా ఎఫెక్ట్ ఇదంతా అవసరం లేదు అండ్ బ్లీడింగ్ కూడా అసలు అవ్వదు. సో అదొకటి. అండ్ మైక్రోస్కోపిక్ డెంటిస్ట్రీ, లైక్ మైక్రోస్కోప్ అంటే అందరికి ఐడియా ఉంది కదా, మనకు కనబడని వాటిని కనబడేలాగా చేసేది, లైక్ చిన్న వాటిని పెద్దగా చూపించేది. సో మైక్రోస్కోపిక్ డెంటిస్ట్రీ కూడా అవైలబుల్ గా ఉంది ప్రస్తుతానికి. ఈ మైక్రోస్కోపిక్ డెంటిస్ట్రీలో మనం ఎక్కువగా మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మనకి కనబడాలి. సో కనబడాలి కాబట్టి ఈ మైక్రోస్కోప్ అనేది అడ్వాన్స్డ్ గా వస్తుంది. అండ్ తర్వాత రీప్లాంటేషన్ అంటే మనకి ఏదైనా పళ్ళు లేనప్పుడు మనకి జ్ఞానదంతం ఉంటుంది కదా, ఇది మోస్ట్ లైక్ అపెండిక్స్ లాగా అన్నమాట. అది బాగున్నంత వరకు, హెల్దీగా ఉన్నంత వరకు వీ కెన్ కీప్. వన్స్ ఇన్ఫెక్టెడ్ అయినా పక్క వాటికి డ్యామేజ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు గెట్ ఇట్ రిమూవ్. సో అలాంటి టైంలో ఈ జ్ఞానదంతాలు అనేది తీసి మనకు కావాల్సిన పన్ను లేని చోట పెట్టేసి మనము తర్వాత రీగ్రో చేసుకోవచ్చు. లైక్ టూత్ బడ్ ని తీసేసి కావాల్సిన చోట, లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాగా సేమ్ ఈ టూత్ రీప్లాంటేషన్ కూడా ఉంటుంది. యూజువల్ గా ఇది చిన్న పిల్లలకి మేము ఎక్కువ చేస్తాము. లైక్ ఏంటంటే పిల్లలు ఎక్కువ ఆడుకుంటూ పడిపోతూ ఉంటారు కదా, అప్పుడు పన్ను ఊడిపోయి వచ్చేస్తుంది. సో అది ఒకవేళ డెసిడ్యూస్ అంటే మిల్క్ టూత్ అయింది అనుకోండి, వదిలేసేయచ్చు. కానీ పర్మనెంట్ పళ్ళను మాత్రం వాటిని అలానే ఉంచడానికి వాటిని తీసుకెళ్లి మళ్ళీ సేమ్ ప్లేస్ లో ప్రిజర్వ్ చేసి, ఆ సాకెట్ ప్రిజర్వేషన్ అంటాము. సో అలా చేసేస్తే ఆ పన్ను మళ్ళీ నార్మల్ పొజిషన్ కి రావచ్చు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు కరోనా టైంలో మళ్ళీ కరోనా అంటున్నారు, అసలు మీరు కరోనా టైంలో డెంటల్ డాక్టర్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు సార్? కరెక్ట్ అడిగారు. యూజువల్ గా ఏంటంటే కరోనా వల్ల చాలా మంది, అది కరోనా స్ప్రెడ్ అయ్యేది బేసిక్ గా మౌత్ టు మౌత్ కాబట్టి, ఏరోసాల్స్ కాబట్టి ఎక్కువ డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని అంటే లైక్ యాజ్ డెంటిస్ట్ వీ హ్యావ్ టు సీ ద టీత్ కదండి. సో అటువంటి టైంలో మీ మౌత్ చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా భయపడతారు, డెంటిస్ట్ల దగ్గరికి రావద్దు అని అనుకుంటారు. సో అందుకని ఏంటంటే బేసిక్ గా మేము ప్రతి పేషెంట్ కి అన్ని డిస్పోజబుల్స్ వాడతాము. అండ్ మౌత్ మాస్క్ కానీ, తర్వాత హెడ్ క్యాప్ కానీ, తర్వాత పేషెంట్ కి వాడే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా స్టెరిలైజ్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ డిస్పోజబుల్స్ వాడతాం. అంటే ఈచ్ పేషెంట్ కి వాడే మెటీరియల్స్ అనేది సెపరేట్. సో అందుకని అటువంటి టైంలో మనం ఆఫ్టర్ పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత హ్యూమిడిఫైయర్ అంటాము, అండ్ తర్వాత ఫంగిసైడ్, టోటల్ మెటీరియల్స్ అన్ని కూడా స్టెరిలైజ్ చేస్తాము. ఈవెన్ చాంబర్ కూడా స్టెరిలైజ్ చేస్తాము అడ్వాన్స్డ్ ఫాగ్ టెక్నిక్స్ తో. సో దాని వల్ల కొద్దిగా ఏంటంటే మనకి వచ్చే ఇన్ఫెక్షన్, రీఇన్ఫెక్షన్ అనేది ఈ కరోనా వైరస్ అనేది తగ్గిపోతుంది. బేసిక్ గా 100లో 99% కూడా వీ కెన్ డీల్. కాకపోతే ఒకవేళ సివియర్ కండిషన్ ఉండింది అని అనుకుంటే కరోనాలో RT-PCR తర్వాత ఏమన్నా పాజిటివ్ ఉండి ఎక్కువ
ప్రాబ్లమేటిక్ ఉంటే కొద్దిగా ట్రీట్మెంట్ అవాయిడ్ చేయడం అనేది బెస్ట్. కాకపోతే ఆ పాజిటివ్నెస్ అనేది కూడా అంటే లైక్ మిగతా సిమ్టమ్స్ ఏమీ లేవు, అంతా నార్మల్ గానే ఉన్నారు అని అనుకున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత RT-PCR నెగటివ్ వచ్చాక ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా డెంటల్ ట్రీట్మెంట్ అవసరం ఉండి ఏదైనా ఇన్ఫెక్టెడ్ ఉంటే బేసిక్ గా ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ వాడడం వల్ల తగ్గిపోతుంది. సార్ చివరిగా చెప్పండి సార్, మా 95 వ్యూవర్స్ కి అసలు రూట్ కెనాల్ వరకు వెళ్ళక్కర్లేకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. అంటే లైక్ మీకు బేసిక్ గా కరెక్ట్ గా రోజు 2 పూట్ల కూడా అంటే లైక్ మార్నింగ్ లేచాక అండ్ రాత్రి డిన్నర్ చేసుకున్న తర్వాత బ్రషింగ్ హ్యాబిట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సిన విషయము. ఆఫ్టర్ బ్రషింగ్ ఈవెన్ మీరు టంగ్ క్లీనింగ్ చేశాక టూత్ మధ్యలో 2 పళ్ళ మధ్యలో ఇరుక్కున్నది బ్రష్ హెడ్ అనేది పెద్దగా ఉండడం వల్ల క్లీనింగ్ చేసుకోలేకపోతున్నారు. సో అందుకని ఫ్లాసింగ్ అని అంటాము. అది థ్రెడ్ తో మనం క్లీన్ చేసుకుంటాము. థ్రెడ్ తో చేయడం ఇబ్బంది అన్న వాళ్ళకి విత్ హ్యాండిల్ ఫ్లాస్ కూడా అవైలబుల్ ఉందండి. సో చాలా బ్రాండ్స్ నుండి ఉన్నాయి, దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇది కూడా ఇబ్బంది అంటే లైక్ వాటర్ ఫ్లాసింగ్ అని కొత్తది టెక్నిక్ వచ్చిందండి. లైక్ వాటర్ జెట్ వస్తుంది. సో పళ్ళ మధ్యలో సింక్ దగ్గర మనం క్లీన్ చేసుకోవచ్చు. జెట్ లాగా వస్తుంది వాటర్, పళ్ళ మధ్యలో దాన్ని పాస్ చేసుకుంటే ఏది తిన్నా కూడా వెంటనే కింద పడిపోయి మనకి పళ్ళు క్లీన్ అవుతాయి. అండ్ వీటన్నిటితో పాటు ఇంకొకటి ఏంటంటే లైక్ మన ఎంటీ బేర్ ఫింగర్ తో ఆఫ్టర్ బ్రషింగ్ అండ్ టంగ్ క్లీనింగ్ గమ్స్ ని కూడా మసాజ్ చేసుకుంటా ఉండండి. సో దాని వల్ల గమ్స్ కి బ్లడ్ సప్లై పెరిగి పళ్ళు అనేది గట్టిపడతాయి. అండ్ వీటన్నిటితో పాటు మోర్ దెన్ ఏంటంటే హెల్దీ డైట్ అన్ని విటమిన్స్ అండ్ తర్వాత మినరల్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటా ఉండండి. దాని వల్ల పూర్తిగా పళ్ళ సమస్యలు అనేది రావు. ఇన్ కేస్ ఇవన్నీ చేసినా కూడా పళ్ళ సమస్యలు వచ్చినా ముందుగా గుర్తించడానికి ఎవ్రీ 6 months కి డాక్టర్ చెకప్ అనేది మస్ట్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.